హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అసోసియేషన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ అందరికి ఒక మంచి మోటివేషనల్ క్లాస్ తీసుకోవడానికి మేము ముందుకైతే వచ్చిన ఇవాళ. సో నాకు ఇవాళ ఒక మంచి మిత్రుడు, మంచి గురువు అండ్ ఒక సార్ అయితే కలిసారు. సార్ ఒక మంచి విషయం అయితే చెప్పారు. సో ఆ విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సార్ ఒక చిన్న స్టోరీ అయితే చెప్పారు, చాలా బాగుంది, జాగ్రత్తగా అయితే వినండి. ఆ స్టోరీ ఏం లేదు, ఒక ఇద్దరు మిత్రులు ఒక చిన్న పని మీద హైదరాబాద్కి అయితే వెళ్ళారట, చాలా అర్జెంట్ పని. సో ఇక్కడ బస్ ఎక్కారు, హైదరాబాద్లో దిగారు. దిగిన తర్వాత ఎంజీబీఎస్లో దిగి బయటకు వెళ్ళి ఆటో ఎక్కే క్రమంలో వాళ్ళు ఒకరి జేబు నుంచి 100 రూపాయల నోటు కింద పడిపోయిందట. ఆ ఇద్దరు మిత్రులల్లా ఒకరి మిత్రుడు జేబు నుంచి 100 రూపాయల నోటు రోడ్డు మీద పడిందట. సో అతను అంగి తీసుకుందాం అనే లోపు వేరతను వచ్చి, అంటే అక్కడ లోకల్ అతనా లేకపోతే నాన్ లోకల్ అతనా అన్నది పక్కన పెడితే, వేరతను వచ్చి దాని మీద కాలు పెట్టి ఇది నా నోటు అని చెప్పి కొంచెము ఎక్స్ట్రా చేస్తున్నాడట వీళ్ళతోటి. సో అవునా బాబు, నీ నోటా, సరే బాబు నువ్వే తీసుకో పర్లేదు అని చెప్పి ఆ నోటు అతనికే వదిలేసి వీళ్ళు సీదా ఆటో ఎక్కేసిండ్రు. సో ఆటో ఎక్కిన తర్వాత దీంట్లో ఇంకో మిత్రుడు ఉంటాడు కదా, 100 రూపాయల నోటు పోగొట్టుకున్నాడు కాక ఇంకో పక్క ఉన్నాడు. సో అతను అడిగిండట కదా, సో ఆ 100 రూపాయల నోటు నీదే, కాకపోతే ఎందుకు వదిలేసినావు, నువ్వు ఎందుకు ఎదురు తిరగలేదు అన్నాడట. చూడు, మనం చాలా అర్జెంట్ పని మీద వచ్చినాం. సో ఇలాంటి పనుల మీద వచ్చినప్పుడు కొన్నిసార్లు పట్టుకోవడం అంటే వదిలేయడమే బెటరు. మన ప్రశాంతత కూడా పోతుంది, మనకు ఆర్థికంగా కూడా నష్టపోతాం. చినికి గాలివాన ఏ విధంగా పెద్దగా అవుతుందో, సో చిన్న గొడవలు చాలా పెద్ద వాటికైతే కారణం అవుతాయి. అందుకే పేషెన్స్ తోటి ఉండాలి ఎప్పుడైనా. సో 100 రూపాయలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కాకపోతే మన ప్రశాంతత పోతే సంపాదించుకోలేం కదా. సో అట్లని చెప్పి చెప్పిండట. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్స్లలో కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలేయడమే బెటరు. సో ఇదైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీకు లైఫ్లో ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు.